ఒకసారి మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాలనుకుంటూ దేవతల్ని ప్రార్థించాడు. అప్పుడు వినాయకుడు స్పందించి ప్రత్యక్షమయ్యాడు. వేదవ్యాసుడు తను చెప్తుంటే మహాభారతాన్ని రాయాలని వినాయకునికి చెప్పాడు. అందుకు వినాయకుడు, నువ్వు ఆగకుండా చెప్తేనే నేను మహాభారతాన్ని రాస్తాను అని చెప్పాడు. మహర్షి వినాయకునికి ఇలా చెప్పాడు, నువ్వు రాసే ప్రతి పదం అర్థం చేసుకున్న తర్వాతే రాయాలని. వినాయకుడు అంగీకరించాడు. వ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్తుంటే వినాయకుడు రాయడం ప్రారంభించాడు. మహాభారతాన్ని వినాయకుడు చకచకా రాస్తుండగా మధ్యలో కలం ఇరిగిపోయింది. పని ఆగిపోకూడదనే ఉద్దేశంతో తన సొంత దంతాన్ని విరిచి దాన్ని కలంగా మార్చి మహాభారతాన్ని రాశాడు. ఈ కథ వినాయకుని యొక్క నిష్ఠ, కృషి, నిబద్ధతను తెలియజేస్తుంది. అలాగే వినాయకుడికి ఏకదంతుడు అని పేరు కూడా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.